నమస్కారం. ఈటీవీ 360కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మద్యం కుంభకోణం కేసులో మరో 2 పెద్ద వికెట్లు. సుదీర్ఘ విచారణ తర్వాత ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్. తిరంగా ర్యాలీతో త్రివర్ణ శోభితమైన విజయవాడ. ప్రజలతో కలిసి సైనికులకు కూటమి నేతల సంఘీభావం. ఉగ్రవాదులు దేశం వైపు చూడకుండా బుద్ధి చెప్పామన్న సీఎం చంద్రబాబు. శాంతి వచనాలు చెప్పే స్థితిలో భారత్ లేదని పాక్ గ్రహించాలన్న పవన్. రికార్డు సృష్టించేలా విశాఖలో యోగా డే నిర్వహించాలన్న సీఎం. ప్రధాని కార్యక్రమంలో లక్షల మంది భాగస్వామ్యులను చేయాలని నిర్దేశం. క్వార్జ్ అక్రమాల కేసులో కాకానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు. కోర్టును తప్పుదారి పట్టించి ఊరట పొందాలనుకుంటున్నారని మండిపాటు. చంద్రబాబు బ్రాండ్తోనే రాష్ట్రానికి పెట్టుబడులన్న లోకేష్. బేతపల్లిలో 22,000 కోట్లతో రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్కు భూమి పూజ. పాకిస్తాన్కు ఐఎంఎఫ్ రుణం ఉగ్రవాదానికి పరోక్ష సాయమేనన్న రాజ్నాథ్. $1 బిలియన్ నిధులు అందజేతపై పునరాలోచించాలని సూచన. దౌత్యపరంగానూ దాయాదిని దెబ్బకొట్టేందుకు కేంద్రం వ్యూహ రచన. ప్రపంచ దేశాలకు భారత వైఖరిని వివరించనున్న అఖిలపక్ష ఎంపీలు.